TS99 కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కాజిగిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు, ఇతర ప్రముఖ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు దళితులను అవమానించే విధంగా మాట్లాడిన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మల్కాజిగిరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి మైనంపల్లి మా ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారిది, కేటీఆర్ గారిది, మరి కేసీఆర్ గారిది దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. నిండు సభలో మరియు అసెంబ్లీ సెషన్లో అత్యున్నత స్థానంలో ఉన్న స్పీకర్ చైర్కి మరి ఒక దళిత నాయకుడు స్పీకర్గా ఉండడం వీళ్ళకు ఓర్వలేక ఏకవచనంతో మాట్లాడి మరి నిండు సభని అవమానించి యావత్ తెలంగాణ దళితులకి మరి ఏం సమాధానం వీళ్ళు చెప్తున్నారో, మరి ఏం పిలుపునిస్తారో ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా నిన్న మల్కాజిగిరి చౌరస్తాలో స్థానిక శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు మరియు నిన్న మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు దరిద్రుడు, సిగ్గు లేదు అని చెప్పి ఇష్ట విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత సిగ్గుచేటని మేము అడుగుతున్నాం. మరి దశాబ్ద కాలంలో మరి మీరు 100 హామీలు ఇచ్చి మరి కేసీఆర్ గారు మరియు నేను తెలంగాణ తెచ్చింది నేను ఒక్కనే, నేనే పీకి పడేసిన అని అంటారు కదా. ఆనాడు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళ త్యాగాల పునాదుల మీద పుట్టిన ఈ తెలంగాణ ఆనాడు 100 అబద్ధాలు ఆడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇక్కడున్న నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మేము సమాధానం ఇస్తూ మేము అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని హామీలు ఇచ్చినారు? దళిత ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, LKG to PG ఉచిత విద్య ఇస్తున్నారు, మరియు ఎక్కడ చూసినా నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు, మరియు డల్లాస్ చేస్తున్నారు, లండన్ చేస్తున్నారు, వివిధ 100 హామీలు ఇచ్చిరు. మరి ఇక్కడ నాయకులు, మీ నాయకుని అడగండి. మేము ఇన్ని 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో కేవలం ఒక షాదీ ముబారక్ సీఎం చెక్కుల ఫండ్లతో మీరు పబ్బం గడిపారు. కానీ మీరు నిరుద్యోగులకు ఏం చేశారు, ఉద్యోగస్తులకు ఏం చేశారు, మహిళలకు ఏం చేశారు, ఏ కుల సంఘాలకు ఏం చేశారు అని ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న నాయకులు చెప్తా ఉన్నారు, దాదాపు కేవలం 1,00,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో మాకు మొత్తం అప్పుల పాలు చేసి కేవలం సంవత్సర కాలంలోనే మేము ఇచ్చిన 6 హామీలు అందులో 4 నిలబెట్టినాం. మీరు టెక్నికల్ ఇష్యూస్లో కొన్ని హామీలు జరుగుతలేవు. అదేవిధంగా బస్సులు ఉచితంగా మహిళలు ప్రయాణిస్తున్నారు, సిలిండర్ వస్తుంది, కరెంట్ వస్తుంది, 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఆరోగ్యశ్రీ పథకంగా. అదేవిధంగా మరి ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. కేవలం సంవత్సరంన్నర లోపలే ఇన్ని పథకాలు ఇచ్చినామంటే మీరు అర్థం చేసుకోరి. మీరు మీ నాయకుని అడుగురి. ఉద్యమకారులే కదా నిన్న మీరు మాట్లాడేది. మీ ఉద్యమకారులకు ఏం చేసినాడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి? మీరు మా గత ముఖ్యమంత్రిని అడగండి. ఈ స్థానిక ఉన్న శాసనసభ్యుడు కూడా నేను ఉన్నాడు కదా, మరి దళితులకు ఏం చేసిండు, ఉద్యమకారులకు ఏం చేసిండు, మీరు వాళ్ళని ప్రశ్నించండి. 100 హామీలు ఇచ్చి 10 దశాబ్ద కాలంలో గద్దెకెక్కి విచ్చలు విడిగా ప్రభుత్వ స్థలాలు, చెరువులు అన్ని కబ్జాలు చేసి ఈరోజు ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు 100 కోట్లు పరిగెత్తిరు. మేము ఇక్కడ మల్కాజిగిరి కాంగ్రెస్ కమిటీ నుంచి మిమ్మల్ని అందరి ఆ నికృష్టి కేసీఆర్ గారు, ఆ నికృష్టి ఆ దరిద్రు కేసీఆర్, మరి ఈరోజు ఆ బట్టబాజ్ కేసీఆర్ మరి బిడ్డ లిక్కర్ కేసులో ఢిల్లీలో లిక్కర్ కేసులో జైలు పోయింది. అదేవిధంగా రేపు ఫోన్ ట్రాపింగ్ కేసులో అయినా సరే, అదేవిధంగా డ్రగ్స్ కేసులో కేటీఆర్ పోతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ మీద ప్రాజెక్ట్ మీద హరీష్ రావు మరి కేసీఆర్ కూడా రేపు రాబోయే రోజుల్లో జైలు పోతాడు. యావత్ తెలంగాణ మొత్తం కూడా చూస్తుంది. నిన్న అడుగుతున్నారు రైతు పంట ఎండుతుందని చెప్పేసి
ఎక్కడ ఎండుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చినారు మీరు? మీ నాయకుని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆనాడు పెద్ద పెద్ద పోకుడు మాటలు మాట్లాడినాడు కదా ఈ కేసీఆర్. మరి ఏమైంది? ఎక్కడ నీళ్ళు వచ్చినాయి? ఇవాళ యావత్ రైతులకు కూడా ఏకదాటిగా రుణమాఫీ చేసినాం. అదే విధంగా రైతులకు కూడా, సన్నకారు రైతులకు కూడా రైతు బంధు పథకం ఇస్తున్నాం. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి అదే విధంగా యావత్ తెలంగాణ ఉన్న మేము ఇచ్చిన 6 పథకాలు దాదాపు 4 పూర్తయినాయి. ఇంకా 2 పథకాలు మిగిలినాయి. ఆ 2 పథకాలు కూడా పూర్తి చేస్తాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది మాకు. ఆ 4.5 సంవత్సరాలు కూడా మేము అన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడున్న మరి రాజశేఖర రెడ్డి గారికి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము గాజులు దొరకలే, మాటకు మాట, కౌంటర్కి కౌంటర్ ఉంటుంది మా హనుమంతరావు నాయకత్వంలో అని చెబుతూ ఈరోజు యావత్ తెలంగాణ కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ బొమ్మ, దిష్టి బొమ్మ తగలబెట్టేసినాం. జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిరు. అదేవిధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి జరుగుతుంది, కానీ నువ్వు కేవలం ఫోటోలు దిగడం జరుగుతుంది. వేరే కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు, మరి కాంగ్రెస్ స్థానిక ఉన్న కార్పొరేటర్లు దాని మీద వచ్చిన ఫండ్స్ మీ నాయకుల పై ఫోటో దిగుతారు. ఎంత సిగ్గుసేటు! సిగ్గులేని నాయకులారా, మీకు మా మీద చెప్పడానికి మీకు ఎంత అదున్నది? ఇదే ఇంద్రమ్మ చౌరస్తా ముంగట దశాబ్ద కాలం నుంచి కూడా మీ కేసీఆర్ దిష్టి బొమ్మ మేము 100 దిష్టి బొమ్మలు తగలబెట్టాం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ రికార్డు చూసుకొని మా కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలం నుంచి ఎన్నో కేసీఆర్ బొమ్మ దిష్టి బొమ్మలు తగలబెట్టాం. ఎందుకు తగలబెట్టాం? మీరు ఏ ఒక్క హామీ నెరవేర్చిరని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతున్నాం. అలా మహిళలైనా సరే, నాయకులైనా సరే, టీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా నిరంజన్ గారు, సతీష్ గారు, మరి అందరు నాయకులు కూడా హనుమంతన్న నాయకత్వంలో మేమందరం కూడా ఏకదాటిగా పనిచేస్తున్నాం. వీళ్ళు కూడా ఉద్యమకారులే కదా, ఉద్యమకారులకు తెలియదా? ఈయన ఉద్యమకారులను మీకేం చేస్తారు ఉద్యమకారులు అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మొత్తం ఇంద్రమ్మ రాజ్యం అవుతుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ హనుమంతరావు నాయకత్వంలో కాంగ్రెస్ మల్కాజ్గిరి రూపురేఖలు మారుతాయని చెప్తూ ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై కాంగ్రెస్!